హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ నరేష్. ఈరోజు వచ్చేసి మన సూర్యాపేట జిల్లాలో ఉన్నాం. ధర్మపురం ఎంబాడి మండలం సూర్యాపేట జిల్లా ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ ఊర్లో ఇతను హుసేన్ పక్కన ఉన్నాడు కదా, ఆయన ఉప సర్పంచ్ ఈ గ్రామానికి. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలు ఈయన దగ్గర నుండి చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ రైతుకు ఈ పక్కన ఉన్నారు కదా, ఇతని పేరు హరికృష్ణ. ఈ హరికృష్ణ ల్యాండ్లో భూగర్భ జల అన్వేషణలో భాగంగా ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా వాటర్ సోర్స్ ఉన్నాయా లేవని చెప్పేసి మన దగ్గర సైంటిఫిక్ పద్ధతిలో చూడడం జరుగుతుంది. ఇక రాయి తీసుకొచ్చి పెట్టు హరీష్. అయితే ఇప్పుడు ఉప సర్పంచ్ గారు మాటల్లో ఒకసారి మనం చెప్పండి. ఉప సర్పంచ్ గారు, అయితే మామూలు ఇప్పుడు ఈ సైంటిఫిక్ మనం చూస్తారు. ఇంతకుముందు మీ ఊళ్ళో ఎట్లా చూసేది? ఇంతకుముందు మా కొబ్బరికాయతో చూసేది. ఓకే. ఇప్పుడేమో ఇక నువ్వు తీసుకొచ్చినావు. సక్సెస్ అయితే మా ఊరు మొత్తం కూడా నిన్ను పిలిచే ఏర్పాటు చేస్తాను. 12 బోర్లు వేసి నేనే 12 బోర్లు వేసిన, ఫెయిల్ అయిపోయినాయి. ఓకే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దీన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్క రైతులు ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు అంటే భూమి లోపల వాటర్ లెవెల్ ఉండే కాబట్టి ఏడ లేపినా ఏడ కొబ్బరికాయ చూసినా పడేది. ఇప్పుడు అంటే వాటర్ సోర్స్ అనేది తగ్గిపోయింది. వాటర్ లెవెల్ పడిపోయే వరకు ఏంటంటే ఉన్న వాటర్ ఉన్న కాస్త బోర్లు కూడా ఎండిపోతున్నాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు అట్లా ఉప సర్పంచ్ కాబట్టి ప్రతి ఈ ఇయర్లో మొక్కలు నాటించండి. మొక్కలు నాటిస్తే ఆ మొక్కల ద్వారా ఏంటంటే మన వాతావరణం చల్లబడి వర్షాలు వస్తే భూమి లోపల వాటర్ పెరుగుతాయి. ప్రతి గట్టుకి పని చేయండి. చూసారు కదా, ఈ రైతు మంచి ప్రేమగల ఆయన, మంచి ఏమంటారు రైతులకు సేవ చేస్తున్నారు. ఇతరు వచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ వచ్చి ఈ రైతుతోటి ఉండి పొలంతో ఎండల మాతో పాటు ఎండలు తిరుగుతున్నారు. చూడాలి ఈ మంచితనంతో ఈయనకు ఈ బోరు కూడా మన హరికృష్ణ కూడా బోరు సక్సెస్ కావాలని చూద్దాం. సరే, మనం డాటా కలెక్షన్ చేస్తాం. ఆ డాటా కలెక్షన్ చేసిన తర్వాత వీళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని వాటర్ ఉంటే ఎంత లోతు పొదవులు ఉన్నాయి, ఎంత లోపల పొరలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ తెలుసు కదా, 9866752507. ఈ నెంబర్ ఫోన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే.